వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను నేర్చుకో. పెద్దవారు కదా నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వస్తావా? మాస్టారా ఏట్రా కొత్తగా నత్తొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా? ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కు టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉంటున్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో బూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి తీసుకో. కాలేజ్ ఇటు. ఏమే నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లెక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఈవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఈ ఫిగర్ చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా. ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్లు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను కొట్టుకోడాలు. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగా ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకెలో వీక్ అని. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడ్రా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. నన్ను చదువుకోమన్నావుగా, నేను బోల్డని చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం? వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం
మా అయ్యవు కదూ నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు వెర్రి నాకన్నా నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా నా కన్నవు కాదు నా నానవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కప్పిస్తోంది. పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడు జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను. నాకేం తెలుసు. నోరు మూసుకొని ఎందుకు చూడటం పదండి. పద తొక్కుతాను. నీకు నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా. ఏమైంది అదెందుకు అడుగుతావురా. ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా. బుక్ తెరిచారా. సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారు రా. కబడ్డీ 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 అది చూడండి ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా వెళ్తున్నాడు. అవునవును నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగతిస్తావా. నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి. పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా. అది పోయిన వారం పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోపం మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. ఏంటో మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు నాతో. అయినా వీళ్ళతో నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా. నువ్వు నిజంగా అంత మగాడు ఒకసారి మాతో కబడ్డీ ఆడుకొని చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా త్వరగా రోడిపోతాడనే భయంతో మీసా రోషం అట్టుతాడే. మగ జాతిని అవమానిస్తున్నారా. ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా. స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నాంటే మనకు అవమానం జరుగుతుంది. ఏంటే నాకే కొవ్వు అంటారా. ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే మా వస్తున్నాడు. ఏ జాగ్రత్త దీన్ని వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకున్నాను. కబడ్డీ 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 బాణం వేసి ఓపలేని ప్రాణం వేసి రేపు మాపు చంపుకు తింటారే.